ఐపీఎల్ 18వ సీజన్ రద్దు చేసింది బీసీసీఐ. ఇవాల్టి నుంచి అంటే మే 9వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని మ్యాచ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, సరిహద్దుల్లో జరుగుతున్న దాడుల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ. ఐపీఎల్ 2025 సిరీస్ ను నిరాధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఐపీఎల్ కోసం ఇతర దేశాల నుంచి ఎంతో మంది క్రికెటర్లు ఇండియా వచ్చారు. వారి భద్రత కూడా ఎంతో ముఖ్యం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా యుద్ధ సన్నాహాలు, యుద్ధం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ వైపు మాక్ డ్రిల్స్ నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచ్లకు భద్రత అనేది సవాల్గా మారింది. ఐపీఎల్ మ్యాచ్ను ఉగ్రవాదులు, టెర్రరిస్టులు టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్ల కోసం లక్షల మంది సామూహికంగా క్రికెట్ స్టేడియంలో ఉంటారు. ఇలాంటి యుద్ధ వాతావరణ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే అది పెద్ద విపత్తుగా మారే ప్రమాదం లేకపోలేదు. సెక్యూరిటీ కూడా భద్రతా దళాలకు, లోకల్ పోలీసులకు సవాల్గా మారుతుంది. లక్షల మంది క్రికెట్ స్టేడియానికి రావడం, విదేశీ ఆటగాళ్ల భద్రత అనేది సవాల్తో కూడుకున్నది. కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు అన్నింటినీ రద్దు చేసి మిగతా మ్యాచ్ల్ని ఎప్పుడు నిర్వహించాలనే దానిపై బీసీసీఐ యుద్ధ వాతావరణం సద్దుమణిగినాక బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. మొత్తం ఈ ఐపీఎల్ లో 70 లీగ్ మ్యాచ్లు, 2 క్వాలిఫైర్, 1 ఎలిమినేటర్, ఇక ఫైనల్ మ్యాచ్ తో కలిపి 74 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఇప్పటి వరకు 58 లీగ్ మ్యాచ్లు జరిగాయి.